జనవరి 1 అఘోరి పుట్టినరోజు నాడే మా ఇద్దరికి పెళ్లైందంటూ కూడా కొన్ని ఆరోపణలు చేసింది నా మీడియా ముందుకొచ్చి అఘోరి మొదటి భార్య అయినటువంటి రాధిక. అయితే దానికి సవాలుగా అఘోరి ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. నిజంగా పెళ్లైతే నేను ఎవరిని చేసుకోలేదు, శ్రీవర్షిని మాత్రమే పెళ్లి చేసుకున్నాను, ఒకవేళ కనుక పెళ్లి చేసుకుంటే ప్రూఫ్స్ చూపించాలంటుంది. అయితే దీనికి దీటుగా రాధిక ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీకి ఫోటో కూడా పంపించింది. అఘోరి రాధిక కలిసిన ఫోటోని మనం ప్రస్తుతం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నాం. అయితే నేను అసలు పెళ్లి చేసుకోలేదు, ఎవరిని ప్రేమించలేదు, శ్రీవర్షిని తప్ప అంటూ కూడా అఘోరి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ఇక దీనికి దీటుగానే రాధిక వారిద్దరూ కలిసిన ఫోటోను ఒకటి ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీకి పంపింది. మనం ప్రస్తుతం ఆ విజువల్ నే ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నాం. అయితే అఘోరితో దిగిన ఒక ఫోటో అయితే వైరల్ అవుతుంది. జనవరి 1న అఘోరి పుట్టినరోజు నాడే మా ఇద్దరికి వివాహమైందంటూ కూడా రాధిక కొన్ని ఆరోపణలు చేస్తుంది. వీటన్నిటికీ కూడా ధీటుగా నేను ఎవరితోనైనా సరే లవ్ యూ చెప్తాను, మిస్ యూ చెప్తాను, అవన్నీ కూడా కామన్ వర్డ్స్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. అయితే దీనికి సవాల్ విసిరింది అఘోరి. ఒకవేళ కనుక ఏదైనా ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టాలంటూ కూడా అఘోరి చెప్పుకొచ్చారు. ఇక దానికి సవాల్గా మొదటి భార్య అయినటువంటి రాధిక వారిద్దరూ కలిసిన ఫోటోను ఒకటి ప్రస్తుతం విజువల్ రూపంలో బిగ్ టీవీకి పంపించడం జరిగింది. ఆ ఫోటోనే మనం ప్రస్తుతం విజువల్ రూపంలో కూడా చూస్తున్నాం. అసలు అఘోరి కాదు, తన శ్రీనివాసే ట్రాన్స్జెండర్ అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా ధీటుగా విమర్శలు కూడా జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు జరుగుతున్నాయి. ఇంకా ఎంతమంది అమ్మాయిల్ని, ఎంతమంది మహిళల్ని మోసం చేస్తారంటూ కూడా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే అఘోరి అలియా శ్రీనివాస్ లిస్ట్ లో చాలా మంది బాధితులు ఉన్నారంటూ కూడా రాధిక ఆరోపిస్తుంది. ఇక అఘోరితో ఉన్న ఫోటో రిలీజ్ చేసింది రాధిక. మనం ప్రస్తుతం ఆ ఫోటోని విజువల్ రూపంలో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నాం. ఇక అఘోరిపై ఇప్పటికే న్యాయ పోరాటం కూడా జరుగుతుంది. అమ్మాయిలు ట్రాప్ చేయడమే అఘోరి పని అంటూ కూడా ఇక వాడి లిస్ట్ లో చాలా మంది బాధితులు ఉన్నారంటూ కూడా అఘోరి మొదటి భార్య రాధిక ఆరోపిస్తుంది. అయితే మనం ప్రస్తుతం విజువల్స్ రూపంలో కూడా చూస్తున్నాం. అఘోరి ఇంకా రాధిక తీసుకున్న ఫోటోని కూడా మనం చూస్తున్నాం. రాధిక జస్ట్ నా దగ్గరికి సహాయం కోసం వచ్చిన బాధితురాలు మాత్రమే, నేను తనని ప్రేమించలేదు, పెళ్లి చేసుకోలేదంటూ కూడా అఘోరి ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది. అయితే అర్ధరాత్రి పెళ్లి చేసుకున్నారు అఘోరి శ్రీవర్షిని. అయితే శ్రీనివాస్ అలియాస్ అఘోరి లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. సనాతన ధర్మం, గో సంరక్షణ అంటూ కూడా కొన్ని మాటలు చెప్పి ఎంతో మంది యువతల్ని, మహిళల్ని పాడు చేస్తుంది, పెళ్లి చేసుకుంటుంది. ఇంకా తిన వెనకాతల ఎంతో మంది బాధితులు ఉన్నారు, వారందరినీ కూడా బయటకు తీసుకొస్తా అంటూ కూడా సవాలు విసిరింది అఘోరి మొదటి భార్య అయినటువంటి రాధిక. అయితే వీరిద్దరికి సంబంధించి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించాలంటూ కూడా అఘోరి డిమాండ్ చేసింది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే రాధిక అఘోరి కలుపున్న ఫోటోని కూడా ఒకటి రిలీజ్ చేసింది బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా. మనం ప్రస్తుతం ఆ విజువల్ ని కూడా చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కూడా చూసే ముందు మనం ప్రస్తుతం విజువల్స్ రూపంలో కూడా చూస్తున్నాం. అయితే జనవరి 1న అఘోరి పుట్టినరోజు నాడే వీళ్ళిద్దరికి కూడా పెళ్లైందంటూ రాధిక ఆరోపిస్తుంది. ఎస్ అవును, పెళ్ళైతే నిజంగా పెళ్ళైతే మన ఇద్దరికి సంబంధం ఉంటే ఏమైనా ప్రూఫ్స్ చూపించాలంటూ కూడా అఘోరి నిన్న ఒక వీడియోని రిలీజ్ చేసింది. నేను అర్ధరాత్రి అఘోరి ఇంకా శ్రీవర్షిని కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ వారిద్దరు పిక్ కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గౌతమి అందిస్తారు లైవ్ లో. ఎస్ గౌతమి, అయితే మనం చూసుకున్నట్లయితే అర్ధరాత్రి వారిద్దరికి పెళ్ళయింది. ఇక మొదటి భార్యకి ఏదో ఒక ప్రూఫ్ చూపించాలంటూ కూడా అఘోరి కూడా డిమాండ్ చేసింది. ఒక ఫోటోని ప్రజెంట్ బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్ గా కూడా వారు పంపించడం జరిగింది. అప్డేట్స్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? రైట్ వినయనా, అయితే నిన్నటి నుంచి కూడా అఘోరి మొదటి భార్య రాధిక అని చెప్పి కూడా ఎవరైతే బయటకు వచ్చారో నిన్న మీడియా ముఖంగా కూడా ఆమెని చాలా ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా తను అఘోరిని పెళ్లి చేసుకున్నట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, ప్రూఫ్స్ ఉంటే ఎందుకని మీడియా ముందు ప్రవేశపెట్టట్లేదు అని చెప్పి కూడా కరాఖండిగా అందరూ కూడా ప్రశ్నించిన పరిస్థితి కూడా కనిపించింది. అయినా సరే నేను ప్రూఫ్స్ అన్ని కూడా లీగల్ గా ప్రొసీడ్ అయిన తర్వాత అటు లాయర్ చేతిలో పెడతాను కానీ మీడియా ముఖంగా నేను ఇవ్వను అని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే రాధికని గట్టిగా డిమాండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఏదైనా సరే ముఖ్యంగా ఇటు అఘోరికి సపోర్ట్ చేయడమా, రాధికకు సపోర్ట్ చేయడమా అనేది పక్కన పెడితే ఎవరు ప్రూఫ్స్ తో బయటకు వచ్చారు, ఎవరు నిజాలు చెప్తున్నారు అన్న దానిపైన వాళ్ళ ప్రజలందరూ కూడా చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అన్న విషయం అయితే ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అసలు ఎవరి మాటలు నమ్మాలి, ఇటు అఘోరి మాటలు నమ్మాలా లేకపోతే ఇప్పుడు రీసెంట్ గా తన వైఫ్ అని చెప్పుకొస్తున్న రాధిక మాటలు నమ్మాలా అనే సందేహంలోని చాలా మంది ఉన్నారు. అయితే ఇది సందేహాన్ని క్లియర్ చేయడానికి ఆ అమ్మాయిని పదే ఒక్క ప్రూఫ్ అయినా సరే బయట పెట్టమని అడగడం కూడా జరిగింది. అలాగా అడిగిన ప్రకారం ఆ అమ్మాయి బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్ గా తన ఫొటోస్ అన్ని కూడా షేర్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ ఫొటోస్ చూసిన తర్వాత కూడా అందరూ అడగొచ్చు, ఇందులో ఏముంది, నార్మల్ గా అఘోరి కనిపించినప్పుడు మనం పక్కన నుంచి ఫోటో తీసుకుంటాం కదా, దీనికే తన భార్య అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా ఉంది. సో మేము కూడా అదే అడిగాము. ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఇదే కాకుండా మీ ఇద్దరికి పెళ్ళైందని ఏదైతే చెప్పారో అటు కుటుంబం సమక్షంలో ముఖ్యంగా వాళ్ళ మావయ్య నిన్న ఎవరైతే మాట్లాడారో అటు మావయ్య సమక్షంలో పెళ్ళైందని చెప్పారు. కాబట్టి
ఆ ఫొటోస్ కూడా బయట పెట్టండి అని చెప్పి కూడా మనం అడగడం జరిగింది. మరి కాసేపట్లోని వాళ్ళు మనతో పాటు ముఖాముఖిగా మాట్లాడడానికి కూడా వస్తారు. ఇప్పటికే అటు అఘోరి పైన లీగల్గా కూడా కేసు ఫైల్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఇటు వీళ్ళే కాకుండా ఇంకొంతమంది కుటుంబ సభ్యులు, అంటే ముఖ్యంగా అమ్మాయికి సంబంధించిన తండ్రి అలాగే మామయ్య మరికొంతమంది కూడా ఇక్కడికి వచ్చి ఉన్న పరిస్థితి కూడా ఉంది. అండ్ ఇదే కాకుండా అఘోరి చేస్తున్న అరాచకాలు ఈరోజు చాలా వరకు బయటపడుతూ ఉన్నాయి. ఇటు తను మొదటి పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఎవరైతే అమ్మాయి వచ్చిందో ప్రూఫ్స్ ఉన్నాయా నీ దగ్గర, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నట్టు కానీ లేకపోతే ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి అఘోరి కూడా నిన్న డిమాండ్ చేయడం కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రాధిక కరాఖండిగా చెప్తుంది, కేవలం ఫొటోసే కాదు నేను ట్రాన్సాక్షన్స్ కూడా చేశాను, ల్యాండ్ ఏదైతే ఆశ్రమం పెట్టాలి అని చెప్పి అఘోరి అలియాస్ శ్రీనివాస్ చెప్పిన తర్వాత కొంత డబ్బులు నేను ట్రాన్సాక్షన్స్ కూడా నడిపాను, దాదాపు 3 లక్షల వరకు ఇచ్చినట్టు కూడా చెప్తూ ఉంది అమ్మాయి. మరి అయితే ఈ రోజు ఆ ప్రూఫ్స్ అన్ని కూడా మీడియా ముందు పెట్టడానికి రెడీగా ఉంది. మరి కాసేపట్లో తనైతే మీడియా ముఖాముఖిగా వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఇదే కాకుండా మరి దీనికి ఒకవేళ ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయా, ఫోటోలు ఉన్నాయా, లేకపోతే ఆడియోలు ఉన్నాయా, వీడియోలు ఉన్నాయా అని చెప్పి అఘోరి ఏదైతే ప్రశ్నించిందో మరి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్న ఈ వివరాలకి తను ఏ సమాధానం ఇచ్చుకుంటుంది అన్న దానిపైన కూడా ఇంకా క్లియర్ కట్ క్లారిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. సో ఏదైతే తను చెప్పడం జరిగిందో నిజంగా అలాగే పెళ్లి చేసుకుంది. మరి ఇక్కడ వర్షిణిని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి పనే లేదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం నిన్న రాధిక మాటల్లో కూడా వర్షిణికి తెలుసు, రాధికకి ముందుగానే తను తాళి కట్టాడు, పెళ్లి చేసుకున్నాడు, అలాగే వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉన్నారు అన్న విషయం వర్షిణికి తెలుసు. ఈ రోజు వర్షిణికి తెలియదు అనుకోవడానికి కూడా ఏ మాత్రం కూడా ఎవరు నమ్మడానికి అవకాశం లేదు అని చెప్పి కూడా రాధిక కరాఖండిగా నేను చెప్పడం జరిగింది. అయితే ప్రెసెంట్ ఇటు అఘోరి పైన లీగల్ గా కేసు ఫైల్ చేస్తూ ఉన్నారు. అయితే అది ఎటువంటి యాక్ట్స్ మీద కేసు ఫైల్ చేస్తున్నారు, ఇందకి ఏమని చెప్పి కేసు ఫైల్ చేస్తున్నారు అంటే భర్త మోసం చేశాడన్నా, లేకపోతే రెండో పెళ్లి చేసుకున్నాడన్నా, లేకపోతే ఇంకా ఏం చెప్పి తను కేసు ఫైల్ చేస్తుంది అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. వినయన గౌతమి, మనం చూస్తున్నాం అయితే శ్రీవర్షిణి కుటుంబ సభ్యులు కూడా వాపోతూ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు చాలా మంది మహిళలు తను మోసం చేస్తున్నట్టు కూడా వారు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇదంతా సిచ్యువేషన్ చూస్తున్నట్లయితే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఒక మహిళ రాధిక అనే మహిళ వచ్చారు, మొన్న శ్రీవర్షిణికి ఇటువంటి బాధితులు ఎవరైనా ఉన్నారో వారు కూడా ముందుకు వచ్చే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? రైట్ వినైనా నిజంగా ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు వర్షిణి వచ్చినంత వరకు కేవలం ఒక అమ్మాయినే వాళ్ళు ట్రాప్ చేశారనేది మనం అనుకున్నాం ఇప్పటి వరకు. ఎప్పుడైతే రాధిక వచ్చిందో ఇది రాధిక వరకే పరిమితం కాదు, ఇంకా ఎంతమంది ఇందులో ఉన్నారా అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. కేవలం ఇటు పెళ్లి చేసుకున్న బాధితులే కాకుండా డబ్బులు తీసుకొని మోసగించిన బాధితులు కూడా ఈ రోజు బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఇంకా ఎంతమంది దగ్గర ఆమె డబ్బులు తీసుకుంది, ఎంతమందికి పూజలు చేస్తానని చెప్పింది, ఇదే కాకుండా ఇంకెంతమంది ఆడపిల్లలకి పెళ్లి చేసుకుంటానని చెప్పి తాళి కట్టింది, ఇంకెంతమందికి జీవితాన్ని ఇస్తాననింది, ఇలా రకరకాలుగా ఏమేం మాయ మాటలు చెప్పింది అన్న విషయాలు కూడా ఇవాళ క్లియర్ కట్ గా బయటకైతే వస్తాయి. ఒకవేళ రాని పక్షాన ఇటు రాధిక తన గట్టి పోరాటమే చేస్తూ ఉంది. డెఫినెట్ గా నేను పోరాడతాను, అఘోరి ఎవరైతే ఇంకొక అమ్మాయి బలి కాకుండా ఉండడానికి నేను తన వంతు తను సాయం చేస్తాను అని చెప్పి కూడా ఇవాళ అమ్మాయి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఇదే కాకుండా నిన్న మనం కూడా ప్రశ్నించడం జరిగింది ఈ ఆడియోలకి సంబంధించి. కేవలం ఈ శ్రీనివాస్ వర్షనే ఉంది కాబట్టి మరి మీ వర్షన్ ఏది అని అడిగినా తర అవి పర్సనల్గా మాట్లాడుకున్న టాపిక్స్ కాబట్టి అవి బయటికి పెట్టడం ఇష్టం లేక అమ్మాయి పెట్టలేదు అని చెప్పుకొచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ ఆడియోలు కూడా బయట పెట్టడానికి ఆమె సిద్ధంగా ఉంది. సో మొత్తం కూడా లాయర్తో మాట్లాడి లాయర్ అడ్వైస్ తీసుకొని ఏమేమి మీడియాకి ప్రొవైడ్ చేయాలి, ఎటువంటి ప్రూఫ్స్ ఇవ్వాలి అనే దానిపైన తను లీగల్గా ప్రొసీడ్ అవుతానని అయితే చెప్పడం జరిగింది. ఏదైనా సరే అలియాస్ శ్రీనివాస్కి ఇది మూడిందనే చెప్పాలి. సో ఇప్పటి వరకు కూడా తను చేసిన అరాచకాలు కావచ్చు, లేకపోతే తను మోసగించిన అమ్మాయిలు కావచ్చు, డబ్బులు తీసుకున్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎవరికి వాళ్ళు బయటకు వస్తున్నారు, కేసులు ఫైల్ చేస్తున్నారు. సో తప్పకుండా అటు ప్రభుత్వం డిపార్ట్మెంట్ కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడున్నా సరే అదుపులోకి తీసుకొని ఇప్పటికే మంగళగిరిలోని తన పైన మిస్సింగ్ కేసు అలాగే కిడ్నాపింగ్ కేసు కూడా నమోదైంది కాబట్టి డెఫినెట్ గా మంగళగిరి రావాలి, పోలీసులకి అడిగిన క్వశ్చన్స్ కి తగినట్టు సమాధానం చెప్పాలి. అండ్ నిన్న ఆడియోలకు సంబంధించి కావచ్చు, రాధికకి సంబంధించి కావచ్చు, అఘోరి ఇచ్చిన వివరణ ఏ మాత్రం కూడా అందరినీ కూడా ఇంకా కన్ఫ్యూజన్లోకి నెట్టింది. నిజంగా ఒక భక్తురాలు పెళ్లి చేసుకుంటారంటారా, లేకపోతే ఒసే నా పెళ్ళామా అని పిలుస్తారా, ఇది ఏ రకమైన భక్తి అని చెప్పి కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నారు. సో వీటన్నిటికీ డెఫినెట్గా ఆన్సర్స్ ఇవ్వాలి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆమెని అమ్మవారు అఘోరి అని ఎవరైతే ఆరాధించారో, ఎవరైతే నమ్మారో వాళ్ళందరికీ కూడా తను ఈ రోజు బయటకు వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది వినయన.